నమస్కారం అండి. మా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, గ్రూపులలో పెట్టాలని చెప్తానండి. ఇప్పుడు ఇది జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి పేషెంట్ వస్తారండి. ఇక్కడ అయితే ఓపీలో చిట్టి రాపించుకుంటారు. ఓపీలో చిట్టి రాపించుకున్నాక 5వ నంబర్కు పంపిస్తారండి. అవునండి, 5వ నంబర్కు పంపిస్తారు. ఇక ఒక పేషెంటు 3వ తారీఖు నాడు వచ్చాడండి. 3వ తారీఖు నాడు ఈయన 5వ నంబర్ మీద చూపించుకోవాలి కదా. అయితే అక్కడ అటెండర్ ఏం చేస్తారంటే, అక్కడ అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ముందు పంపిస్తారండి అటెండర్. ఒక మాస్క్ పెట్టుకున్నాడు కదా, ఇప్పుడు మాస్క్ తీసుకున్నాడు కదా, అదే అటెండర్ అండి ఇక్కడ. అయితే ఇక్కడ ఏమైందంటే పేషెంట్లకు ఇబ్బంది జరుగుతున్నది. పేషెంట్లు ఇక్కడ నానా అవస్థలు పడుతున్నారు. ఈసీజీ తీయమంటే తీయరు, ఎక్స్రే తీయమంటే తీస్తలేరు, బీపీ చెక్ చేయమంటే బీపీ చెక్ చేస్తలేరు, ఇంజక్షన్ ఇవ్వమంటే ఇంజక్షన్ ఇస్తలేరు. ఎందుకంటే పేషెంట్కి ఏం బాధ ఉందో పేషెంట్కు తెలుసు కదా. పేషెంట్కి చేయి పట్టుకొని చెక్ చేయాలి కదా, అట్లా చెక్ చేస్తలేరండి వీళ్ళు. అవును, చెక్ చేస్తలేరు. ఇచ్చుకోండి ఒక పేషెంట్. నేను ఆల్రెడీగా ఇక్కడ 3వ తారీఖు నుంచి ఈ జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో నేను తిరుగుతున్నాను, గమనిస్తున్నాను ఎవరు ఎలాంటి వాళ్ళని. ఇగో చూడండి, 10వ తారీఖు నాడు ఒక పేషెంట్ వచ్చిండండి. ఈ పేషెంట్కు అన్యాయం జరిగింది. 10వ తారీఖు నాడు. 3వ తారీఖు నాడు వచ్చిండు ఒక పేషెంట్, ఆయనకు అన్యాయం జరిగింది. 15వ తారీఖు నాడు ఒక పేషెంట్ వచ్చిండండి, ఆ పేషెంట్కు కూడా అన్యాయం జరిగింది. అయితే నేను ఇది కరెక్టా కాదా అని నేను ఆల్రెడీ స్వయంగా నేనే జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చానని ఓపీలో నేను చిట్టి రాపించుకున్నాను. నాకు వచ్చింది సార్, దమ్ము వస్తుంది, జ్వరం వచ్చిందని నేను అడిగాను. ఈరోజు 18వ తారీఖు నుండి. అయితే నేను అక్కడ ఓపీ చిట్టి రాపించుకొని నాకు 5వ నంబర్ మీద పోయి చూపించుకోవాలని చెప్పారు. అయితే నేను 5వ నంబర్ దగ్గర పోయినాను. అయితే అక్కడ అటెండర్ ఏం చేస్తున్నాడంటే వాళ్ళకు మనుషులు తెలిసిన వాళ్ళకు పంపిస్తున్నాడు, వేరే వాళ్ళకు పంపిస్తలేడు. ఎందుకు సార్ అట్లా చెప్తున్నారంటే, మాకు ఫోన్లో 100 రూపాయలు వేయండి, ఫస్ట్ మీకే పంపిస్తానని అటెండర్ చెప్పిండండి. అంటే క్యాష్ ఇస్తాం సార్ అంటే, క్యాష్ మాకు పైసలు ఇవ్వద్దు, ఫోన్లో వేసేస్తే నేను పంపిస్తాను మీకు అంటున్నాడండి అటెండరు. అంటే ఎవడు డబ్బులు ఇస్తే 100 రూపాయలు 200 ఇస్తే వాళ్ళకు ముందు పంపిస్తారా? అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారికి చెప్తే సూపరింటెండెంట్ గారు పట్టించుకోలేడు. ఇక్కడ పేషెంట్లకు ఇంజక్షన్ ఇవ్వమంటే ఇంజక్షన్ అవసరం లేదు అని చెప్తున్నారు. ఎక్స్రే తీయమంటే అవసరం లేదు అంటున్నారు. ఈసీజీ తీయమంటే అవసరం లేదని చెప్తున్నారు. స్కానింగ్ తీయమంటే స్కానింగ్ కూడా అవసరం లేదని చెప్పి ఒక 2 గోళీలు ఇచ్చి పంపిస్తున్నారండి. అంటే ఇప్పుడు ఈ ఎక్స్రేలు తీస్తలేరు, ఓకే. ఇప్పుడు ఇంజక్షన్ ఏమంటే ఇంజక్షన్ ఇస్తలేరు. ఇంజక్షన్ ఏమైపోతున్నాయి ఇక్కడ హాస్పిటల్లో, గ్లూకోజ్లు ఏమైపోతున్నాయి ఇక్కడ. పేషెంట్లు అడగలేరండి, అంత ధైర్యం లేదు. ఎందుకంటే పేషెంట్ వాళ్ళ బాధతోటి వాళ్ళు వస్తారు, ఇక్కడ అవన్నీ అడగరు. అయితే నేను అటెండర్కు నేను అడిగితే ఏమన్నా అంటే, మీ అసెంటర్లకు చాలా మంది మేము చూసాము అని అటెండర్ చెప్పిండే. ఇప్పుడు మాస్క్ తీసిండు కదా, ఆయననే అటెండర్. 5వ నంబర్ మీద ఉంటాడు. అక్కడ 2 డాక్టర్లు ఉంటారండి. 2 డాక్టర్లు ఉంటారు. ఒక డాక్టర్ వస్తుండు, ఒక డాక్టర్ వస్తలేడండి. అంటే డాక్టర్లు చేయబట్టి చూడాలి, పేషెంట్లకు ఏమైందని అడగాలి, వాళ్ళ బాధలు కనుక్కోవాలి. వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఖాళీ ఒక 2 గోళీలు ఇచ్చేస్తున్నారు, పంపిస్తున్నారు. అయితే నేనేం చెప్పిన అంటే అటెండర్కి నేను అడిగినాను, ఎందుకు సార్ పైసలు అడుగుతున్నారు, నేను ఒక జర్నలిస్ట్, నేను ఒక రిపోర్టర్ని అని నేను చెప్పినాక అటెండర్ ఏమంటారంటే, అసలు ఇవన్నీ మా సూపరింటెండెంట్ జేబులో ఉంటారు రిపోర్టర్స్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు మా సూపరింటెండెంట్ జేబులో పెట్టుకొని తిరుగుతాడు మా సూపరింటెండెంట్ అని అటెండర్ చెప్పిండండి ఈ మాట. అవునండి, ఇప్పుడు నేను 100 రూపాయలు ఇవ్వకపోతే నాకు డాక్టర్ దగ్గర పంపలేదండి. అయితే నేను రిటర్న్ వచ్చేసినాను. అవునండి, నేను రిటర్న్ వచ్చేసాను. ఒకటి నేను అడుగుతున్నాను, హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు ఉన్నారు కదా, సూపరింటెండెంట్ గారికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా, మరి ఈయనకు పెద్ద హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా ఉంది?
అంటే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారా? తెలియక అడుగుతున్నానండి, చెప్పండి. ఈ సూపరింటెండెంట్ గారికి ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. నేను సూపరింటెండెంట్ గారికి నేను అడుగుతున్నాను. అడిగితే సూపరింటెండెంట్ గారు నాకు ఏ ఆన్సర్ ఇవ్వలేదు, సమాధానం ఇస్తలేరు. మరి పేషెంట్లకు ఇంజక్షన్ సరిగ్గా ఇస్తలేరు, గ్లూకోజులు సరిగ్గా ఇస్తలేరు, నెత్తు పరీక్ష చేస్తలేరు, స్కానింగ్ తీస్తలేరు, బీపీ చెక్ చేస్తలేరు. మేము అడగద్దా పేషెంట్ ఉండి? హక్కు లేదా పేషెంట్లకు? పేషెంట్ ఎవరైనా ఏమైనా ఎక్కువగా మాట్లాడితే అటెండర్స్లు ఏం చేస్తున్నారంటే సూపరింటెండెంట్కు ఫోన్ చేస్తున్నారు. అవునండి, సూపరింటెండెంట్ మాట చెప్పి బెదిరిస్తున్నారు పేషెంట్లకు. వారు సూపరింటెండెంట్ ఏం చేస్తున్నారంటే మొత్తం అటెండర్కు చెప్పేసిండు, ఎవడైనా సరే ఎక్కువగా మాట్లాడితే బయటికి వెళ్ళగొట్టండి, ప్రైవేట్ హాస్పిటల్ బొమ్మని చెప్పండి అని చెప్పారని అటెండర్ చెప్తున్నారండి. అంటే ఈ ఇంజెక్షన్స్లు గ్లూకోజ్లు అన్నీ ఏమైపోతున్నాయి అంటే డౌట్ వచ్చి అడుగుతున్నాం మేము. మరి ఎందుకంటే మన జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్కు అతని గవర్నమెంట్ ఉద్యోగం ఉంది సూపరింటెండెంట్ గారికి. మరి ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. మరి ప్రైవేట్ హాస్పిటల్లో ఏమన్నా అక్కడిక్కడ ఏమైనా చేస్తున్నారా? మరి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న వాళ్ళకు మరి గవర్నమెంట్ ఉద్యోగం ఎట్టిచ్చిర్రు? ఈ హాస్పిటల్కు సూపరింటెండెంట్ ఎట్లా చేసిర్రు? తెలియక అడుగుతున్నాం. మరి దీనికి ఆన్సర్ ఇస్తారా? దీనికి ఆన్సర్ ఇవ్వండి. డాక్టర్లకు అడిగినాం మేము. అడిగితే ప్రతి ఒక్క డాక్టర్ ఏమంటున్నారంటే మేము సూపరింటెండెంట్ చెప్పినట్టే చేస్తాము, సూపరింటెండెంట్ మందులు ఇవ్వమంటే ఇస్తాము, లేకుంటే ఇయ్యము. చూడండి ఇప్పుడు డాక్టర్ ఏమంటున్నారు చూడండి. డాక్టర్ ఏమంటున్నారు వినండి. వీడియోలు తీసుకోవద్దు, ఫస్ట్ మీ కెమెరాలు బంద్ చేయండి, లేకుంటే మా సూపరింటెండెంట్ గారు మంచోడు కాదు, కేసు నమోదు చేపిస్తాడు. పెద్ద పెద్ద ఆఫీసర్ సూపరింటెండెంట్ గారు తెలుసు, పోలీసులు వాళ్ళు కూడా సూపరింటెండెంట్కే సపోర్ట్ చేస్తారు, మన జహీరాబాద్ ఎంపీ సార్ కూడా సపోర్ట్ చేస్తాడు అని చెప్తున్నారండి. అంటే సూపరింటెండెంట్ గారు అందరికీ భయపట్టించి పెడుతున్నాడు, లేకుంటే అందరికీ డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాడేమో అని ప్రతి ఒక్కరికి అటెండర్కు డబ్బులు ఇచ్చి పేషెంట్లతో రౌడీజం చేయమని చెప్పి రౌడీజం చేస్తున్నారు. ఈ జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో రౌడీజం చేస్తున్నారు. నేను ఇంత ఆల్రెడీ చెప్పినా సార్, నేను ఒక రిపోర్టర్ని, నేను ఒక జర్నలిస్ట్ సార్. సార్ ఇట్లా చేస్తున్నారు మీరు, ఇట్లా మా టూ మచ్గా ఘోరంగా చేస్తున్నారంటే మీ అసలు రిపోర్టర్లకు 1000 మందికి జైల్లో పెట్టుకుంటాడు మా సూపరింటెండెంట్ గారు. మా సూపరింటెండెంట్ తెలుసుకుంటే ఒక్క రిపోర్టర్ కూడా ఈ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళలేడు. మా సూపరింటెండెంట్ తెలుసా, మా తడక తెలుసా అని ఇలా మాట్లాడుతున్నారండి. అటెండర్లు ఇలా మాట్లాడుతున్నారు. సూపరింటెండెంట్ గారికి ఫోన్ చేస్తే నేను వాట్సాప్ నంబరు బ్లాక్ చేసి పారేసిండండి సూపరింటెండెంట్ గారండి. నేను మాట్లాడదానని తెలుసుకుంటే ఫోన్ ఎత్తాడు, మాట్లాడాడు. అది అటెండర్ తోటే మాట్లాడాలంట, డాక్టర్లతో కూడా మాట్లాడొద్దట. డాక్టర్కి అడుగుతున్నాం మేము, ఇంజక్షన్ ఎందుకు ఇస్తలేరు మీరు, స్కానింగ్ ఎందుకు చేస్తలేరు మీరు అంటే సూపరింటెండెంట్కి అడగండి, సూపరింటెండెంట్ ఏది చెప్తే మేము అది చేస్తాము అని డాక్టర్లు సమాధానం ఇస్తున్నారండి. చూడండి డాక్టర్ ఏం సమాధానం ఇస్తారు. ఇది జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ అటెండర్ను రౌడీజంగా చేస్తున్నారు, డాక్టర్లు సరిగ్గా పేషెంట్లకు చూస్తలేరు, మందులు ఇస్తలేరు, నానా ఇబ్బంది పడుతున్నారు పేషెంట్లు. మరి దీనికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్ ఎంక్వైరీ చెయ్యండి. ఇది జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఇలా చేస్తున్నారు. ఎక్కువగా మాట్లాడుతున్నట్ట ఈ భూమి మీద కూడా ఉండనియరట. అవునండి, ఇది జహీరాబాద్. ఇది మా జహీరాబాద్లో మా హాస్పిటల్లో ఇలా మాట్లాడొద్దు, లేకపోతే మీ మీద కేసులు అవుతాయి, మీకు అరెస్ట్ చేపిస్తాము అని ఇలా సమాధానం ఇస్తున్నారండి. అసలు మేము రిపోర్టర్లకు మస్తు మంది చూసాము.
అని చెప్తున్నారండి ఇక్కడ. మరి దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు మన జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు? సూపరింటెండెంట్ గారికి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం ఎట్టిస్తారు? దీనికి ఆన్సర్ ఇవ్వాలి మన హెల్త్ మినిస్టర్ దామోదర్ గారు, మా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మా జహీరాబాద్ ఎంపీ గారు చూసుకుంటారని చెప్తున్నారు ఇక్కడ అటెండర్లు, సూపరింటెండెంట్ అండి. ఈయన చెప్పగలుగుతారా? ప్రజలు జీతాలు ఇస్తున్నారు, ప్రజలకు ఇబ్బంది జరుగుతుందని ఒక మీడియా మిత్రుడు అదుడితే మీ అసంటలు చాలా మంది చూసుకున్నాం మేము, మీకు బతికేడుతుంటే మీరు హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి, లేకుంటే మీ మీద కేసు అవుతుందని చెప్పారు. నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషాని ఇలా మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి. ఇది జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో రౌడీజంగా చేస్తున్నారు. దయచేసి వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని హెల్త్ మినిస్టర్ దామోదర్ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. వాస్తవమే ఇక్కడ మన రిపోర్టర్లు కూడా పట్టించుకోరు ఇక్కడ. అవును, నేను చూస్తున్నాను. సూపరింటెండెంట్ ఎట్లా చెప్తేనే అట్లా మీడియా మిత్రులు కూడా వింటున్నారు ఇక్కడ. సూపరింటెండెంట్కు బానుసులు అయిపోయారు మీడియా మిత్రులు కూడా. వాస్తవమే, ఎందుకంటే ఒక అటెండర్ చెప్తే వింటున్నారండి, ఒక అటెండర్ చెప్తే వింటున్నారు. అంటే అటెండర్లకు అంత పవర్ ఇచ్చిండు సూపరింటెండెంట్ గారు. ఎవరు పేషెంట్ ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద కేసు చేయండి, కేసు నమోదు చేయండి, నేను చూసుకుంటాను అని సూపరింటెండెంట్ గారు ఇలా మాట్లాడతారా? తప్పు కదా. సూపరింటెండెంట్ గారికి ప్రైవేట్ హాస్పిటల్ ఉంది కదా, మరి గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు? గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు? గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం ఎందుకు? ప్రైవేట్ హాస్పిటల్ పెద్దగా ఉంది కదా. ప్రైవేట్ హాస్పిటల్లోనే పేషెంట్లకు దోసుకుంటున్నారు. మరి ఇక గవర్నమెంట్ హాస్పిటల్ ఎంతమంది దోసుకుంటున్నారు? మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంజక్షన్లు ఏమైపోతున్నాయి, గ్లూకోజులు ఏమైపోతున్నాయి, మందులు ఎందుకు ఇస్తలేరు సరిగ్గా? మరి ఇవన్నీ ఏమైపోతున్నాయి? దీనికి ఆన్సర్ ఇవ్వాలి సూపరింటెండెంట్ గారు. సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్గా మహమ్మద్ చాంద్ పాషా. మా ఛానల్ని లైక్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి మన గ్రూప్లలో షేర్ చేయండి. ఇది నెంబర్ 1 ఛానల్ కనుక ఈ ఛానల్ ఎవరికి లొంగది, ఎవరికి బానుసు కాదు. ప్రతి ఒక్క జర్నలిస్టులు లొంగిపోతుండొచ్చు, బానుసులు కాబోతుండొచ్చు. చాంద్ పాషా ఎవరికి బానుసుడు కాదు, ఒక దేవునికి బానుసు. నేను నీతి నిజాయితీగా ఉన్నది వాస్తవము, ఆధారాలు బట్టి మాట్లాడతాను. నేను ఆధారం లేని ఒకళ్ళ దిక్కుకి నేను చెప్పను, ఒకళ్ళకు తప్పు కూడా చెప్పను. నా దగ్గర అన్ని ఆధారాలు ఆధారాలు బట్టి మాట్లాడతాను. ఆధారాలు లేని నేనేం మాట్లాడాను. ఎందుకంటే డాక్టర్లు తప్పు చేస్తారు, పేషెంట్ మీద వేసేస్తున్నారు. డాక్టర్స్ అంటే ప్రాణాలు కాపాడతారు. ఇక్కడ పేషెంట్ అదే ప్రాణాలు తీసుకుంటున్నారు డాక్టర్లు. ఏం డాక్టర్లు అండి వీళ్ళు? అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే పేషెంట్లకు మందులు ఇస్తారా? అడుగుతున్నాను. దీని మీద గమనించాలని కోరుకుంటున్నాము. జై హింద్, జై తెలంగాణ.